దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 10. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక దినము మాకు దయచేసి ప్రభా, ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. లేవియ కాండము 24-25 అధ్యాయములు. 24వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యముల గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీరాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీకిని పాలెంలో పోరు పడగా ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించినెడలా వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసినట్లా వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగువాని కలంకము కలగజేసినట్లా వాడు చేసినట్టు వానికే చేయవలెను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలగజేసినందున వానికి కలంకము కలగజేయవలెను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టమునిచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతము లేకుండా తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుమానెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో ఇలాగ చెప్పెను. శపించిన వానిని పాలెం వెలుపలకు తీసుకొని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. 25వ అధ్యాయం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరంలో నీ చేను విత్తవలెను. 6 సంవత్సరంలో నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు. నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. నీ కారు చేల పంటను కోసుకొనకూడదు. శుద్ధపరిచిన నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసీకిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా
50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తుకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాదకాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరంలో మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కానీ మీరు ఒకరినొకడు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలి అనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మును కదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కోర్చను వల్లగాదే అనుకొందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు భేదవాడే తన స్వాస్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొంటకే కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాన్ని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపించవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సరము దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలో ఉన్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా ఉండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోను ఇండ్లను వెలు పొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలములో తొలగిపోవును. అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతముగా ఉండును. లేవీల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్యము గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడే నిరాధారుడే నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను. అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీ యొద్ద నివసించి నీ సహోదరుడు భేదవాడే నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకము. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్యముగా ఉండినట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలీలైన మీ సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడే నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశ కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరుల్లో ఒకడు వానిని విడిపింపవచ్చును.
వాని పెనతండ్రియే గాని పెనతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాడిని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడే ఉండిన దినముల కొలది ఆ క్రయధనము తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇవ్వలను. సునాద సంవత్సరములకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడు అతని యొద్ద ఉండవలను. అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా బడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే స్తోత్రం 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 ప్రభా. అయ్యా, నీకే స్తుతులు చెల్లించుకున్నా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు ప్రభా. మనుదిన అపరాధములు, దోషములు, అతిక్రమములు, పాపములు దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. మా తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చేతుల ద్వారా, నడతల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా ప్రభా, తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును అయ్యా దయతో మన్నించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందాలి ప్రభా. అందరికీ విడుదల రావాలి నాయన. అందరూ నాయన అయ్యా ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాను. అయ్యా మా పట్టణాన్ని రక్షించండి. అయ్యా మా పట్టణంలో కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాను. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. అయ్యా నీ పరిచర్లో అనేక రీతులుగా సేవ చేసిన సేవకులు, సేవకురాండ్రులు మీ అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. వారికి నీ కాపుదల భద్రత ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమస్థలంలో తీర్చండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి ప్రభు. దినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. అయ్యా నీ పత్రికలుగా మార్చండి ప్రభు. నాయన ఆత్మవరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి జీవించే కృపను ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వాటిని పరిపాలిస్తున్న రాజులు, అయ్యా వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారికి గొప్ప రక్షణ మీరు దయచేయండి ప్రభు. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చును గాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రములు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె పెట్టబడును గాక. అయ్యా నిశ్చయముగా బలమైన ఆత్మ కార్యం భారతదేశంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ పేరు పెట్టబడని ఈ జనులు తమ్మును తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రార్థనలకు అయ్యా తండ్రి, సేవకులు నీ సేవకురాండ్రు చేసిన ప్రార్థనకు అయ్యా తండ్రి నాయన నిశ్చయంగా యేసు నామములో జవాబు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మా దేశానికి స్వస్థత కలుగునుగాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశము స్వస్థపరచబడునుగాక. మతోన్మాదులు, మత ఛాందసవాదులకు విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక. సౌలు పౌలుగా మార్చబడినట్లు వారందరూ యేసు క్రీస్తు నామంలో మార్చబడుదురుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, గవర్నర్లు, సీఎంస్, అయ్యా తండ్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేసిన అధికారులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని వారందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా దేశ సరిహద్దులో పనిచేసిన సైనికులను కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.